మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే సిద్ధంగా ఉన్నారా? దేవుని మహాకృప బట్టి ప్రతిరోజు దేవుని వాక్యం మీ మధ్యకి తీసుకొస్తాను. దేవుడు సహాయం చేస్తున్నాడు ఎవరి ప్రేయర్ ద్వారంగా. మరి ఈ క్రిస్మస్ సీజన్లో మనం ప్రవేశించాం. మరి చాలామంది మీరు ఈ క్రిస్మస్ ఆరాధనలు మీ సొంత స్థలాలు జరుగుతున్న వల్ల మీరు చాలామంది సాయంకాల సమయం త్వరగా మేము చూడలేకపోతున్నామని చెప్పిన వల్ల కొంచెం ఆలస్యముగా మరి మీకోసం లైవ్ని స్టార్ట్ చేస్తడం జరిగింది. మరి మీరందరూ దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? భయపడద్దండి, కొంతసేపు నేను వాక్యం చెప్తాను, తక్కువ సమయం తీసుకుంటాను. మరి మొన్న మనం మరియ గురించి ధ్యానించాం, నిన్న మనం యోసేపు గురించి ధ్యానించాం. ఈరోజు నక్షత్రం గురించి ధ్యానిద్దాం, ద స్టార్. ఏమండి ఈ నక్షత్రం ఉన్న విశేషత ఏంటి అనేది మనం చూద్దాం. దానికి ముందు దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. ఈ క్రిస్మస్లో నా ఆనందము, నిజమైన సంతోషం మేము కలిగి ఉండటానికి సహాయం చేయి. మమ్మల్ని నేను ఈరోజు సాయంకాల సమయంలో ఇలాగ ఈ రాత్రి సమయంలో నీ వాక్యంని ధ్యానిస్తానికి మమ్మల్ని సమకూర్చావు. దాన్ని బట్టి నీకు వందనాలు. నన్ను సిలువ చాటు మరుగుపరిచాను. నీ మాటలు మాత్రమే నేను పలికివాడిగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనము దయచేసి చదువుదామా? రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజించి వచ్చితమని చెప్పిరి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు జన్మము యెరూషలేముకు మాత్రము, లేకపోతే ఇశ్రాయేలు దేశానికి మాత్రం, యూదా ప్రాంతానికి మాత్రము పరిమితమయం లేదు. యేసు ప్రభు జన్మము ఈవెన్ తూర్పు దేశ జ్ఞానులు అని మనం చూస్తున్నాం. మరి కొన్ని లేఖనములు మనం చదివినట్లయితే వీరు రాజులు, వీరు జ్ఞానమున్నవారు, రాజ్యములు ఏలువారు. అదే సమయంలో వీరికి సమస్త సృష్టి గురించి గ్రహించుకునే కృపను దేవుడు ఇచ్చాడు. ఏమండి, ఈరోజు మన పిల్లలు చదువుకోవాలంటే ఏం చదువుతారు చెప్పండి? అందరూ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు, లేకపోతే డాక్టర్ చదువుతారు. ఈ రెండే చదువుతుంటారు. కానీ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో తెలుసా? ఎన్ని విధాలమైన చదువులు మనం చదువుకోవాలంటే. అలాగా ఈ రాజులు అన్ని వాటిల్లో వారు ప్రవీణులుగా, మిక్కిలి జ్ఞానమైన వారుగా మనం చూస్తున్నాం. వీరు హేరోదు దగ్గరికి వచ్చి, మేము ఒక నక్షత్రముని చూసాము, ఈ నక్షత్రము మేము చూసాము, యూదుల రాజు ఎక్కడున్నాడు అంటే ఈ నక్షత్రము ప్రకాశించింది అనేది మత్తయి రాస్తలేదు, కానీ అంటే మత్తయి జరిగింది రాస్తున్నాడు ఆడ. అంటే అక్కడ హేరోదులో యెరూషలేములో ఉన్నవారు ఆ నక్షత్రమును విశేషతను వారు చూడలేదు కానీ, గమనించలేదు కానీ, తూర్పు దేశ జ్ఞానులు, రాజులు 2 సంవత్సరములుగా ఆ నక్షత్రముని వారు వెంబడిస్తున్నారు. మనం లేఖనములు చూస్తే జాగ్రత్తగా సంఖ్యాకాండము 24వ అధ్యాయము, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. మీ బైబిల్ మీరు కూడా తెరవండి, మాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. సంఖ్యాకాండము చూడండి, దేవుని వాక్యము ఏ ప్రొఫెటికల్ బుక్, ప్రవచనము నెరవేరే పుస్తకం, ప్రవచనములతో ఉన్న పుస్తకం. 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఆయన ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలు నుండి లేచును. నక్షత్రము యాకోబు నుంచి ఉదయించను. యాకోబుకి దేవుడు ఇంకొక పేరు పెట్టాడు, ఏంటి తెలుసా? ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ దేశంలో ఒక నక్షత్రము ఉదయించను. ఈ మాట ఇంచుమించు బిలాము ప్రవక్త, ఇతను మోయాబీయుడు, ఇతను యూదుడు కాదు. అయినప్పటికీ యేసుప్రభు జన్మం గురించి మోషే కాలంలోనే తిన ప్రవచించిన ఒక గొప్ప ప్రవక్త. కానీ తన డబ్బుకు ఆశపడి దేవుని ఇచ్చిన వరాన్ని అమ్ముకుని నష్టపోయిన ఒక దుర్మార్గుడు కూడా మనం చెప్పచ్చు. ఒక
యాకోబు వంశముల నుంచి ఒక నక్షత్రము ఉదయించెను. నక్షత్రం, స్టార్. ఇవన్నీ ఒకవేళ మీరు చదువుకున్న వారైతే మనం 9th స్టాండర్డ్లో 10th స్టాండర్డ్లో చదువుతుంటాం. సన్ ఈజ్ ద స్మాలెస్ట్ స్టార్. సూర్యుడు ఉన్న సోలార్ సిస్టంలోనే చిన్న నక్షత్రము. ఈ సూర్యుడినే సూర్యుడి ఎదుటనే భూమి చాలా చిన్నది. నక్షత్రం అనేది అది ఎంతో కొన్ని వేల లక్షల దూరములో ఉంది కాబట్టి అంత పెద్ద, అది సూర్యుడి కంటే కొన్ని వేల కోట్ల రెట్లు పెద్దదైనప్పటికీ, అది ప్రకాశిస్తున్నప్పటికీ అది మనకి చిన్నగా కనబడుతుంది. ఈరోజు మనకి నక్షత్రాలు చూసే సమయం ఎక్కడ ఉంది? ఏమండి, నక్షత్రాలు చూడాలన్నా, సూర్యుడిని చూడాలన్నా, చంద్రుడిని చూడాలన్నా, పక్షుల్ని చూడాలన్నా, చెట్లు చూడాలన్నా అన్నీ మనం సెల్ ఫోన్లోనే చూస్తున్నాం. పాత రోజుల్లో ఏమంటే మిద్ది మీదకి వెళ్ళి పడుకుంటారు మనుషులు. ఆ పొలంలో పని చేసి వచ్చాక సాయంకాలం ఏమైనా ఇంటి బయట వేసుకుంటారు చల్లగా గాలికి. ఆ మడత మంచం మీద పడుకొని ఆ ఆకాశం వైపు చూస్తుంటారు. ఈరోజు మనకి లైట్లు ఉన్నాయి, ఆ రోజు ఏమున్నాయి? ఏమండి, ఆ నక్షత్రాలు చూస్తున్నప్పుడు ఎంత తల్లని ప్రకాశిస్తుంటుంది. ఆ చంద్రుడు వెలుగు, ఏమండి, ఆ నక్షత్రాలు, ఆ ప్రకాశం ఎంత చక్కగా ఆ వాతావరణం ఉంటుంది. ఈరోజు మానవుడు దేవుడు చేసిన సృష్టిని చూసేవాడుగా లేడు. అందుకే దేవుడిని సందేహిస్తుంటాడు. దేవుడు ఉన్నాడా? నిజంగా దేవుడు ఉంటే ఎందుకు నాకు ఇలా జరగాలి? ఎందుకు అలా జరగాలి? చూడండి, మనం ఈ శూన్యముని సృష్టిని మనం చూసినప్పుడు దేవుని మహా గొప్పతనము, ఆయన శక్తిని, ఆయన బలమును మనము అర్థం చేసుకోగలం. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ నక్షత్రము ప్రకాశిస్తుంది. దినదినానికి ఇది ఇంకో వెలుగుగా తేజోమయంగా ఇది ప్రకాశిస్తుంది. ఇది ఎంత వెలుగుతో ప్రకాశిస్తుందంటే సామాన్యమైన వారు కూడా, భూలోకములో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నక్షత్రములో ఉన్న విశేషతను కనుగొంటున్నారు. కానీ ఈ నక్షత్రము తన కిరణాలు ఒక స్థలానికి అది ఎక్కువగా ఆ కిరణాలని ప్రకాశిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అందుకే ఆ జ్ఞానులు పనిపెట్టుకుని వారి సమస్తమును విడిచిపెట్టి, ఏంటి ఇది, ఎందుకు ఈ నక్షత్రం ఇంత ప్రకాశిస్తుంది, అంత మాత్రమే కాదు, ఎందుకు ఒక ప్రాంతం మీద, ఒక స్థలం మీద తన కిరణాలన్నీ అక్కడ వైపు ఉంచుతుంది అనేది వారు గమనించారు. చూడండి, దేవుని వాక్యం సెలవిచ్చింది. ప్రభు సెలవిచ్చాడు, నేను లోకముకి వెలుగై ఉన్నాను. మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయం మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 2వ వచనం. మీ బైబిల్ ఒకసారి మీరు కూడా తిప్పండి, మాతో పాటు చదవండి. 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఏమంటే ఈ లేఖనము నెరవేరుతమ కోసము దేవుడు ఒక పెద్ద నక్షత్రముని ప్రకాశించే రీతిగా తనని చేశాడు. యేసు ప్రభు జన్మము ఒక సామాన్యమైనది కాదండి. ప్రభు జన్మము ఒక విశేషమైనది. ఆయన జన్మమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువులో ఉన్న ప్రత్యేకతలు మనకు కనబడతాయి. ప్రభు లోకపాపములు మోసుకు వెళ్ళే గొర్రెపిల్ల, అందుకే ఆయనకి గొర్రెపిల్లనిచ్చారు. ఏమండి, ప్రభు గొర్రెలు కాపరి, నేను మంచి కాపరి అన్నాడు. అక్కడ గొర్రెలు కావాలంటే చూస్తున్నాం. ప్రభు రాజు, ఆయన మిక్కిలి జ్ఞాని. అందుకే జ్ఞానము కలిగి ఉన్న వారు రాజులు ఆయనకి నమస్కరించారు. ప్రభు మిక్కిలి దీనుడు. మనము యోసేపుల గుణం చూస్తున్నాం. ప్రభు ఎంతో తన తండ్రి చిత్తమును చేస్తానికి విధేయుడై ఉన్నాడు. ఆ గుణము మనం మరియలో చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ గొప్ప వెలుగు, యెషయా 9:2వ వచనం మనం చూసినట్లయితే, ఆ చీకటైన భూమి మీద గొప్ప వెలుగు ప్రకాశించెను. ప్రభు
ప్రకాశించువాడు, ఆయన నీతి సూర్యుడు, ఆయన తేజోమయుడు, సర్వశక్తుడు ఆయన. ఇక మనం చూసినట్లయితే కీర్తనలు 19:1 అధ్యాయంలో కీర్తనదారుడు ఏమంటున్నాడో చూడండి. కీర్తనలు 19:1 దావీదు రాసిన కీర్తన ఒకసారి మనం చూద్దాం. చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. ఇక చూసినట్లయితే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఏమండి? అంతరిక్షములు చదవండి. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురించుచున్నవి. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రత్యక్షించుచున్నవి. ఏమండి? ఒక సూర్యుడిని చేసిన చేతులు ఒక సూర్యుడి కంటే 1,00,000 రెట్లు పెద్దగా చేసిన నక్షత్రములు నువ్వు ఎలా ఒక బొమ్మలో పెట్టగలవు? ఆయన్ని ఒక చెక్కలో, ఒక కాగితంలో, ఒక చిత్రములో నువ్వు ఎలా పెట్టగలుగుతావు? చూడండి, ఇప్పుడు మానవుడు ఏదో దేవుణ్ణి చెయ్యాలి అని ఆశిస్తాడు, కానీ దేవుని తను ఒక వస్తువులో పెట్టలేడు. ఆయన మిక్కిలి గొప్పవాడనే సంగతిని చాలామంది గ్రహించారు. చాలామంది యేసుప్రభు బొమ్మను పెట్టుకుంటుంటారు. యేసుప్రభు ఏమన్నా గుండె హార్ట్ సింబల్ పెట్టుకుంటుంటారు. అది యేసుప్రభు కాదండి. అసలు యేసుప్రభు ఎలా ఉంటారని ఎవరికీ తెలియదు. చాలామంది యేసుప్రభు సిలువలో వేలాడుతున్నట్టు ఆ బొమ్మలు పెట్టుకుంటుంటారు, దానికి వారు ఆరాధిస్తుంటారు. అది యేసుప్రభు స్వరూపమే కాదు. అది ఏమంటే కావాలని ప్రభు ఆయన రూపమును మరుగు చేయబడ్డాడు. ఎందుకంటే అది ఆయన అసలైన రూపము కాదు. యేసు ప్రభు రూపము ఎవరు చూడలేరు, ఎందుకంటే అంత గొప్ప ప్రకాశంతో ఉన్న వ్యక్తి. ఆయన రూపము ఏమండి? ధవలవంతుడు, ఆయన 10,000 సుందరుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన లాంటి వాడు ఎవడు లేడు పరలోకం. కానీ మన కోసము ఆ కలువరి సిలువలో సొగసైనను స్వరూపమైన లేనివాడికే రక్తము ముద్దగా ఆ కలువరి సిలువలను వేలాడుతూ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో యోహాను యేసు ప్రభు స్వరూపమును గురించి ఎంత చక్కగా రాశాడో చూద్దాం. ఆ ప్రభు మహిమ, ప్రభు అసలైన స్వరూపం ఎలా ఉంటుందనేది మనం చూడగలుగుతాం. మన అంతటికీ చదువుతున్న సమయం లేదు, కానీ మీరు మొదట అధ్యాయం అంతా దయచేసి మరలా ఈ కార్యక్రమం మీరు చదవండి. కానీ ఈరోజు మనం ఆ 20వ వచనం మాత్రమే చదువుదాం. దయచేసి 20వ వచనం చదవండి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనం, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభములు గల సంగతియు రాయము. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు యోహానుతో చెప్తున్నాడు, ఏమంటే నా కుడి హస్తములో ఉన్న 7 నక్షత్రములు, ద 7 స్టార్స్. ఒక్క నక్షత్రం కాదు ప్రభు చేతిలో పెట్టి. ఏమన్నా మీకు అర్థం కావాలంటే ఒక సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దవి నక్షత్రాలు. దాన్ని అలాంటి 7 ఆయన హస్తములో ఉండగలిగింది అంటే ఆయన హస్తము ఎంత పెద్దదో మీరు ఊహించగలరా? గొప్పది ఆయన, అంత గొప్పవాడు ఆయన. ప్రభు అంత తేజోమయుడు, అంత సర్వశక్తి కలిగి ఉన్నవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుప్రభు ఒక మాట చెప్పాడు. చూడండి ఏమన్నాడో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదామా? 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని. జీసస్ ఈజ్ ద లైట్. వెలుగు ఎక్కడ ఉంటుంది? చీకటి ఉండదు. ఏమండి, ఈ వెలుగుని ఎన్ని వ్యత్యాసమైన మతాలు ఈ వెలుగుని పండగలు చేసుకుంటుంటారు, కానీ ప్రభు ఇచ్చే వెలుగు నిరంతరమైనది, అది హృదయానుసారమైనది. పాప వ్యసనముల్లో ఉన్నవాడు చీకటిలో ఉన్నవాడు, పాపమును కొనసాగేవాడు చీకటిలో ఉన్నవాడు.
చచ్చినవాడు చీకటిలో ఉన్నవాడు, కానీ జీవించువాడు వెలుగులోకి వచ్చినవాడు. నువ్వు జీవించువాడువా చచ్చివాడువా? జీవించువాడు అని చెప్తూ చచ్చిన వాటివి ఎందుకు వెతుకుతున్నావు? నేను ఈ క్రీస్తు ద్వారంగా వెలిగించబడినని చెబుతూ చీకటి సంబంధమైన వాటితో ఎందుకు నువ్వు సహవాసం చేస్తున్నావు? ఏమండి, ప్రభు ఒక మాట అంటాడు, క్షమించండి, పౌలు ఒక మాట అంటాడు. దీన్ని 1 కొరింథీ చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయము. ఈ బైబిల్ కొంచెం కొన్ని ఎక్కువ రిఫరెన్స్లు నేను చెప్తున్నాను, నాకు తెలుసు, మీరు కూడా అలసిపోయారు నాకు తెలుసు, అయినప్పటికీ మీరు చూడండి 1 కొరింథీ 6వ అధ్యాయము. ఇక్కడ ఒక చాలా చక్కని మాట పౌలు అంటున్నట్టు మనం చూడగలుగుతున్నాం. చీకటికి మనకు అంత చదువుతున్న సమయం లేదు, కానీ మీరు ఒక మాట మాత్రం మనం చూడండి. ఎస్, 2వ వచనం ఒకసారి చూడండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగురా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీ యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చదమని ఎరుగరా? అంత అవసరం లేదు, కొంచెం ముందుకు రండి. ఓకే, 15వ వచనం చదవండి, దయచేసి 14వ వచనం చదవండి. దేవుడు లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవి మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? దానికి ఎంత మాత్రమూ తగదు. వేశ్య కొనుగోవాడు దానితో ఏకదేహం అయి ఉన్నాడని మీరు ఎరుగరా? ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వెలిగించబడిన వాడు క్రీస్తుతో మిళితమైన వాడు, వెలిగించబడిన వాడు చీకటితో మిళితమైన వాడు. ఏమండి, ఇక్కడ ప్రతిదీ వెలిగించబడిన వారు ఈరోజు చాలామంది చీకటి సంబంధమైన వాటితో వారు దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. చీకటి అపవాది సంబంధమైనవి మనం ఈ వాక్యం బాగాలండి మనం చూడొచ్చు. మీకు 1 కొరింథీలో ఇంకా మీరు చక్కగా మీరు అనేకమైన చూడవచ్చు. ఇక్కడ ప్రభు అదే అధ్యాయంలో మనం ఒకటి చూస్తున్నాం. ఏమంటే కొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ముందుగా 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో ఒకసారి చూడండి, ఒకసారి చదవండి. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారములందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చు హృదయములోనికి ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన ముప్పు దేవుని వలన కలుగును. ప్రభు సంబంధమైన మనము, వెలిగించబడిన మనము, నీతి సూర్యుడు మనల్ని వెలిగించాడండి, రక్షించాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కడు వెలిగించబడిన వాడు. తను చేసేది తప్పు, నేను చేసేది సరికాదు అని గ్రహింపు ఉన్నవాడు. కానీ ఈరోజు చాలామంది వెలిగించబడి వారు వెలుగు సంబంధమైన వారేగా అయ్యి మరల లోకానికి చీకటి సంబంధమైన వాటితో మిళితమైన వారు అనేక మంది ఉన్నారు. చూడండి, దేవుడు ఖచ్చితంగా ప్రతిదీ మరలా వెలుగులో తీసుకొస్తాడు. తీర్పు రోజు రాబోతున్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ నక్షత్రంలో ఉన్న విశేషత మనం చూసినట్లయితే అది యేసు ప్రభు గుణానికి, యేసు ప్రభువుల ప్రత్యేకతకి చూపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ నక్షత్రము లోకంలో ఉన్న ప్రతి మానవ జాతులందరికీ క్రీస్తు దగ్గర నడిపిస్తుందండి. కానీ అక్కడ 3 మాత్రమే నడిచారు నక్షత్రాన్ని చూసి. ఏమండి, అంతమంది జనం, ఎంతమంది జనం ఉన్నారో నాకు తెలియదు. ఆ సమయంలో బోల్డ్ మంది ఉన్నారేమో, కానీ 3 జ్ఞానులు మాత్రమే ఆ నక్షత్రములో ఉన్న విశేషత ఏంటో కనుక్కున్నారు. వారి గ్రంథములన్నీ తెరిచి, లోకంలో ఉన్న మత పుస్తకాలన్నీ తెరిచి, వారి ఈ నక్షత్రములను విశేషత ఏంటి అని పరీక్షించి పరిశోధించి వారు గ్రహించుకుని మరి ఆ నక్షత్రముని అది ఏంటో తెలుసుకోవాలి అని వారు సమస్తమును విడిచిపెట్టి నడిచారండి. అందుకే వారు యేసుని కనుగొన్నారు, అందుకే వారు జ్ఞానులని పిలువబడ్డారు. చూసినట్లయితే ఆ నక్షత్రం విశేషత ఏంటంటే
ఆ నక్షత్రము నేను ఎంత గొప్పగా ప్రకాశిస్తాను అని తన గొప్పతనాన్ని చూపించుకుంటలేదు, కానీ అలా చూపించుకుంటలేదు. కానీ ఆ నక్షత్రంలో ఉన్న విశేషత ఏంటంటే అది క్రీస్తు వైపు తన ప్రకాశిస్తుంది, క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది, క్రీస్తు దగ్గరికి సర్వ సృష్టి సర్వము చేయబడిన మానవ రూపంలో మానవులందరినీ ప్రభు దగ్గరికి అది నడిపించగా ఒక మార్గదర్శిగా ఉందనేది మనం గుర్తు చేసుకోవాలి. కానీ ముగ్గురు మాత్రమే తనని కలిగి ఉన్నారు. ఈరోజు యేసుప్రభు మన కోసం జన్మించాడు, యేసుప్రభు మన కోసము ప్రాణం పెట్టాడు, యేసుప్రభు మన కోసం పునరుద్ధానుడయ్యాడు, యేసుప్రభు మన కోసం నేను మరలా రాబోతున్నాను, వాని క్రియల పట్ల నేను ప్రతిఫలం ఇవ్వబోతున్నా అన్నాడు. కానీ మనము వెలిగించబడిన వారమైన మనము, గ్రహించుకున్న వారమైన మనము వెలగాల్సినది మానేవేసి ఏమండి మనము చీకటి వారితో మిళితమై దేవుడిచ్చిన పరిశుద్ధతను, దేవుడిచ్చిన యథార్థతను, దేవుడిచ్చిన తన వాక్ను, తన సత్శక్తిని మనం పోగొట్టుకునే వారంగా ఉంటున్నామండి. చూడండి, పరలోకములో దేవుడే నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. ఈ మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. మీ బైబిల్ మీరు కూడా చూడొచ్చు, అంతా చదివితే బాగుంటుంది కానీ మొదటి నుంచి, కానీ మనకు సమయం లేదు. 23వ వచనం చదవండి. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలో తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తమ మహిమను ఘనత దానిలోకి తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిర్దిష్టమైన దేనిదైనను అసహ్యమైన దేనిదైనను అబద్ధమైన దేనిదైనను దాన్ని జరిగించేవాడినైనా దానిలో ప్రవేశింపడు. చూడండి, ఇక్కడ చాలా చక్కని మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట మనం వింటున్నాం. ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటే ఆయనే నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు, ఇప్పుడు మనం చూస్తున్న నక్షత్రములు, ఇప్పుడు మనం చూస్తున్న చంద్రుడు ఎన్ని తొలగిపోతాయండి. ఈ కొంతకాలమే ఒకవేళ మీరు ఈ ఆస్ట్రానమీ గురించి న్యూస్ మీరు ఫాలో అవుతుంటే చాలామంది సైంటిస్టులు చెప్తున్నారు సూర్యుడులోని చాలా చీకటి స్థలాలు కనబడుతున్నాయి. అంటే అది త్వరగా సూర్యుడు కూడా చీకటి అవుతున్నాడు. వాస్తవమే, బైబిల్ ఎప్పుడు తప్పు కాదు కదా. ఏమండి, మనం చూస్తున్న సూర్యుడు తన ప్రకాశంను పోగొట్టుకుంటాడేమో, నక్షత్రములు తన ప్రకాశంను పోగొట్టుకుంటాయేమో, కానీ నిత్యుడగు తండ్రి, ప్రకాశించే దేవుడు పరలోకానికి, ఒకసారి ఆలోచించి చూడండి, పరలోకాన్ని భూమి కంటే కొన్ని వేల కోట్ల పెద్దది పరలోకం, దానికి ఆయనే వెలుగుగా ఉన్నాడు. గొర్రెపిల్లే ప్రకాశించువాడుగా, ఏమంటే వారికి సమాధానంనిచ్చేవాడుగా, వారికి జీవమునిచ్చేవాడుగా, వారిని ఏమంటే ఉల్లాసపరచువాడుగా, వారిని స్వస్థపరచువాడుగా, వారి కన్నీరు, వారి బాధ, వారి ఏడుపు, వారి మనోవేదన తీసేసేవాడుగా ఆయనే తన బిడ్డల్ని తన రక్తము ద్వారా కడగబడిన వారిని, తన జీవ గ్రంథములో తన పుస్తకములో రాయబడిన వారిని ప్రభువే చూసుకుంటున్నాడండి. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఎంత గొప్ప అర్హత దేవుడు మనకి దయచేస్తున్నాడు. దేవుడు మన పట్ల ఎంత కృప చూపిస్తున్నాడు, ఎంత సహాయం చేస్తున్నాడు, ఎంత మన పట్ల క్షమిస్తున్నాడు, ఎంత ఓర్చుకుంటున్నాడు. గమనిస్తున్నారా, ఆలోచిస్తున్నారా? ఏమండి, అక్కడ మనం చూసినట్లయితే పరలోకములో మందిరము లేదంట, దేవుడే మందిరం. ఏమండి, మానవుడికి దేవుడికి మందిరం కట్టాలని ఆశపడుతుంటాడు, కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, పరలోకము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే మానవుడు ఎంత చిన్నవాడు, మానవుడి కట్టే మందిరములు అసలు దేవునికి ఏమన్నా సరిపోతాయా?
భూమి ఆయన పాదపీఠం అంటే ఆ భూమిలో ఏమంటే 1 ఎకరములో లేకపోతే 2 ఎకరముల్లో 3 ఎకరముల్లో మనం మందిరం కడితే అదేమన్నా ఆయనకి సరిపోతుందా? చాలాసార్లు మనుషుడు తన ఆలోచనల ప్రకారం, తన దృష్టి ప్రకారము తనకి గొప్పవైనవి దేవుడి గొప్పవైనవి అనుకుంటాడండి. దేవుడు ఎంతో గొప్పవాడు. శూన్యం బయట ఉన్నాడండి, పరలోక బయట ఉన్నాడండి. అంత గొప్పవాడు, అంత ఉన్నతమైన వాడు, అంత యోగ్యమైన దేవుడైన ఆయన నువ్వు ఒక చిన్న వస్తువులో పెట్టలేవు, ఒక చిన్న బొమ్మలో పెట్టలేవు, ఒక చిన్న రూపం చేసి ఆయన ఆరాధించలేవు. ఎందుకంటే సర్వము ఆయనది. భూమి ఆయన సృష్టించాడు. ఏమంటే భూమిని సృష్టించిన చేతులు, సూర్యుడు చంద్రుని సృష్టించిన, శూన్యము సృష్టించిన చేతులు, సమస్తమును ఒక వ్యక్తిని నువ్వు పెట్టగలుగుతావు? చూడండి, నువ్వు దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే మొదటగా నువ్వు దేవుని సన్నిధిలో నీ దుర్మార్గ స్థితిని ఒప్పుకోవాలి. నీ కపటము, నీ చీకటి జీవితం నుంచి విడుదల పొందాలి. ఆ కల్వరి శిలువలో చిందించిన రక్తము ద్వారా కడగబడాలి. నీలో ఉన్న స్వార్థము, డంబము, గర్వము, లోకం నుంచి విడుదల పొందాలి. నువ్వు దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు అనేది చెప్పాలంటే మనం బైబిల్ అంతా చదివినా కూడా ఆయన గొప్పతనం అంతా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో రాసిన ఓన్లీ 1% అని చెప్పచ్చు. దానికంటే కొన్ని వేల లక్షల కోట్లు గొప్పవాడండి. నువ్వు ఎప్పుడైతే నా దేవుడు చాలా గొప్పవాడు, నా దేవుడు ఏ పరిస్థితినైనా తారుమారు చేయగలిగిన వాడు, నా దేవుడు నాకు విజయం ఇస్తాడు, నాకు శక్తినిస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నన్ను సహాయం చేస్తాడు అని నీలో ఒక విశ్వాసం కలిగినప్పుడండి నువ్వు ఒక శూర కార్యాలు చేయగలిగిన వాడిగా ఉంటావు. దేవుని కోసం రోషంగా బ్రతుకుతావు. నువ్వు వెనక్కి వెళ్ళిపోవా. చూడండి, ఆ జ్ఞానులు, ఆ రాజులు, అధికారులు, వారు అంత జ్ఞానములు వదిలిపెట్టి, కుటుంబాలు వదిలిపెట్టి, రాజ్యములు వదిలిపెట్టి ఆ ఎడారిల్లో ఆ మనుషుల సమయంలో వారు అంతా ప్రభువుని వెతుకుతున్నారంటే కారణం ఏంటంటే వారికి నిశ్చయంగా తెలుసు, ఈ నక్షత్రం సామాన్యమైనది కాదు. ఈ నక్షత్రం చూపించేది లోకరక్షకుడిని, యూదుల రాజుని. వారు హెరోదు దగ్గరికి వచ్చి సంభాషణ చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. హెరోదుతో వచ్చి మాట్లాడండి. హెరోదు ఒక అధికారి, ఒక గొప్ప అధికారి. ఆయన వారితో కూర్చుని వీరు భోంచేసి లేకపోతే వారితో కలిసి సమానంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే వీరు ఎంత గనులో జ్ఞాపకం చేసుకో. కానీ వారంత ఘనమైన వారైనప్పటికీ వారు యేసుని వెతుకుతున్నారు. అందుకే బైబిల్లో వారిని జ్ఞానులు అని పిలవబట్టారు. క్షమించండి, తెలివైన వారిని పిలవబడ్డారు. జ్ఞానులు అని పిలవబడ్డారు. నీకు డబ్బు ఉంటే నువ్వు జ్ఞానివి కాదు, నువ్వు ఏదో పెద్ద పిహెచ్డీ చేస్తే నువ్వు జ్ఞానివి కాదు, లేకపోతే అమెరికాలో ఏదో ఉద్యోగం సంపాదించుకుంటూ నువ్వు జ్ఞానివి కాదు, ఏదో కొత్తగా కనిపెడితే నువ్వు జ్ఞానివి కాదు. కానీ నువ్వు యేసుని కలిగి ఉంటేవే నువ్వు జ్ఞానివి. ఆ నక్షత్రము లోబడ్డాడు. ఆ నక్షత్రము చూపించే స్థలానికి వెళ్ళారు. అక్కడ అలంకారాలు లేవు, అక్కడ ఆకర్షణలు లేవు, అక్కడ కలర్ బల్బులు లేవు. ఈరోజు అంటే మన ఇంట్లో కలర్ బల్బులు, స్టార్ ఉంటుంది, లైట్ స్టార్ పెడతాం. ఏమండి, ఈ స్టార్కి ఎలక్ట్రిసిటీ లైట్ కావాలి, కానీ ప్రభు చేసిన స్టార్కి ఎలక్ట్రిసిటీ లైట్ అవసరం లేదు. ఆ స్టార్ అదే. ఏమంటే స్టార్ అంటే ఏంటంటే రగిలే అగ్ని అంటే. ఆ అగ్ని కాలుతున్నప్పుడు ఆ దూరం నుంచి ఆ వెలుగు మనకి ఎంతో ప్రకాశంగా తెలుస్తుంది. సూర్యుడు ఇక్కడ అంతే కదా, అగ్ని అది. దేవుడు అంత గొప్ప అగ్ని చేశాడంటే ఆయన ఎంత అగ్ని ఆలోచించాడండి, ఆయన ఎంత శక్తిమంతుడో ఆలోచించాడండి, ఆయన ఎంత ఉన్నతమైన దేవుడు ఆలోచించు. మన దేవుని గురించి ఎందుకు మీరు అంత చులకనగా ఎంచుతున్నారు? ఎందుకు మీరు దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? క్రిస్మస్ అంటే ఏదో ఏమండి పలహారాలు చేసుకుంటాము, కొత్త బట్టలు వేసుకుంటాము, పలవలు చేసుకొని తింటాము, లేకపోతే కేకలు వేసుకొని అరుచుకుని పండగ చేసుకుంటాం, కేకులు తింటాం అనుకుంటున్నారు. కానీ యేసుని కలిగి ఉండటమే నిజమైన క్రిస్మస్ అనేది మీరు గ్రహించలేకపోతున్నారు. ఇప్పటికైనా, ఈరోజైనా నీ హృదయం నీవు వేసేకి, నీ బ్రతుకు నీవు ఈరోజు 19 ఏమంటే 19 ఇంకొక 4 దేవుని చేత ఇంకా 5 రోజుల్లో మనం క్రిస్మస్కి వెళ్తాం. ఇప్పటికైనా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అయ్యా, ఈ క్రిస్మస్ సమయంలో నా హృదయంలోకి రా, నా హృదయంలోని చీకటి సంబంధమైన వ్యసనముల నుంచి, నా పాప కార్యముల నుంచి, నా వ్యభిచారం నుంచి, అపవిత్రత నుంచి నాకు విడుదల దయచి.
నాలో నువ్వు జన్మించిన ఆయన, నాలో నువ్వు ఉండిన ఆయన, నేను కొన్ని వేల లక్షల మందికి ప్రకాశించువాడుగా నీతి సూర్యుడిగా నన్ను చేయనైనా, నేను అనేక మందిని ఎలాగా నక్షత్రము నిన్ను నీ దగ్గరికి మనుషులు నడిపించిందో నేను అనేక మందిని నడిపించాలి ప్రభువా అని ప్రార్థన చేయి. దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యకరమైన ఏమీ లేదు. దేవుడు ఉన్నతమైన వాడు. ఈరోజు నీ బ్రతుకును నువ్వు మారాలంటే నీ వల్ల అవ్వదు. ప్రభువే చేయగలడు వాడు, ప్రభువే మార్చగలిగిన వాడు, ప్రభువే నిన్ను శుద్ధి చేయగలిగిన వాడు, నిన్ను బాగు చేయగలిగిన వాడు. ఈరోజు నీ జీవితం ఇస్తావా? తెచ్చి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనిధిలోకి వస్తున్నాం నాయన. అవునయ్యా, నువ్వు నీతి సూర్యుడు నాయన. నువ్వు ప్రకాశించినప్పుడు శూన్యములో ఒక గొప్ప వెలుగు నాయన. ఎన్నడూ ఎంతమంది రాజులు జన్మించిన, అధికారులు జన్మించిన, అయ్యా నువ్వు జన్మించినప్పుడు నాయన అదొక విశేషమైన జన్మమయ్యా, అదొక గొప్ప జన్మము నాయన. అందుకే శూన్యము కూడా నాయన నువ్వున్న ఆ పశువుల పాకలో, నువ్వున్న స్థలం మీద అయ్యా అదొక వెలుగుని, గొప్ప వెలుగుని నాయన ప్రకాశించింది అయ్యా. ప్రభువా నాయన నువ్వు సహాయం చేయనాయన. నీ కోసం మేము సాక్షులుగా ఉండాలి. నేను మిమ్మల్ని బలపరచాలి, మిమ్మల్ని మేము ఆయన కొనియాడాలి, ఇతరులు మేము బలపరచాలి, ఇతరులు మీ దగ్గర తీసుకురావాలయ్యా, ఇతరులు మీ దగ్గర నడిపించాలి నాయన. అయ్యా మేము ఏదో నిన్ను నమ్ముకున్నామని సంతోషించే కాక ఈ క్రిస్మస్ సమయంలో అనేక మందిని నీ వైపు తీసుకొచ్చేవారు, అనేక మందిని నీ సిలువ ఎద్దుకు నడిపించేవారుగా మమ్మల్ని చేయనైనా. వెతబడిన వాక్యంని దీవించు. నిశ్చితమైతే మరల మేము రేపు కలుసుకున్న కృప చూపించమని, ఈ క్రిస్మస్లో నా ఆనందమును, సంతోషమును, సమాధానము ప్రతి గృహములు కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు మీరు పంపించవచ్చు. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ వాయిస్ మెయిల్ కాల్ చేయండి. దయచేసి అందరూ ప్రేయర్ నెంబర్కి చేయమంటే వేరే నెంబర్కి చేస్తున్నారు, గమనించండి. ప్రేయర్ నెంబర్ 8939392139. ఈ నెంబర్కి మాత్రమే మీరు మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రార్థన అవసరతలు మీరు వాట్సాప్ చేయొచ్చు, మీరు కాల్ చేయొచ్చు. కానీ సమయాన్ని చూసి దయచేసి ఆడ్ టైమ్స్ కాకుండా మీరు అది డే టైం కానీ మీరు చేస్తే అది అనుకూలంగా ఉంటుంది. మీకోసం మేము ప్రార్థిస్తాం, సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రం కాదు, ఈ చివరి సంవత్సరం వచ్చి ఉన్నాం. దేవుడు ఈ సంవత్సరం అంతా ఎవరో ప్రేయర్ కార్యక్రమాన్ని నడిపిస్తుంది. దేవుడు సహాయం చేశారు. మీరు ఎంతోమంది మేలు పొందారు. ఎంతోమంది కోసం ఎన్నో ప్రార్థనలు చేస్తానికి మీకోసం దేవుడి చిత్తమును బయలుపరిచి మిమ్మల్ని స్థిరపరుస్తున్న దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మీరు ఒక కృతజ్ఞతతో ఒక ప్రత్యేకమైన కానుక ఎవరో ప్రేయర్కి పంపిస్తాం, మంచి అలవాటు. కాబట్టి మీరు మీ గుప్పులిప్పి దేవుని పరిచయలో మీరు పాలు పొందండి. మీరు పంపించే ప్రతి పైసా దేవుని సేవలో నమ్మకంగా వాడుతున్నాం. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించాలని ఇంకొక మేము ప్రార్థిస్తాం. దయచేసి గమనించండి, ఈ క్రిస్మస్ సమయంలో సాతాను ఎక్కడ మన ఆనందాన్ని దోచుకోకుండా మీరు మెలకుగా ప్రార్థన చేయండి. అలంకరణలకి, బల్బులకి, లైట్లకి, డెకరేషన్లకి, లేకపోతే పలహారాలకి, లేకపోతే కొత్త బట్టలు కాకుండా, లేకపోతే క్రిస్మస్ ట్రీకి, లేకపోతే ఇలాంటి వాటికి కాకుండా క్రీస్తుకి ముఖ్యత్వం ఇవ్వండి. ఎలాగా ఆ దినమున ఉన్న బెత్లెహేం వారు క్రీస్తుకు స్థానం ఉన్నప్పుడు వారి ఇంట్లో మరణం ఉందో, మీ హృదయముల్లో మీరు క్రీస్తుకు స్థానం ఇవ్వకపోతే మీ జీవితం నిత్యముగా చీకటిగా ఉంటుంది. కాబట్టి మీ హృదయముల్లో స్థానం ఇవ్వండి, ఆయన లోబడండి. ఒకవేళ మీరు రక్షించబడకపోయి ఉంటే, బాప్తిజం తీసుకోకపోయి ఉంటే, క్రిస్మస్ ఒక మంచి సమయం. మీరు వెళ్తున్న చర్చెస్లో మీరు వెళ్తున్న మీరు తెలిసిన కాపర్లను మీరు అడిగి మీరు బాప్తిజం తీసుకొని రక్షించబడండి. ప్రభుతో పాటు యథార్థంగా నడవండి. మరి దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.